మానస కుమారుడైన నా పేరు నారదులను యువజనులు కొని ఆడుతుంటారు. బ్రహ్మ మానస పుత్రుండవు నా భామరి కొడుకు. ద్వారపాల కలహం ఎక్కడ ఉన్నదో చూసుకున్నదా? నారాయణ నారాయణ బాగు బాగు దొరికాదిరా. అశ్వపతి మహారాజు కుమార్తె అయిన సావిత్రిదేవి, ఆ సావిత్రిదేవికి సత్యవంతునికి పెళ్లి చేస్తున్నాడు ఆ యొక్క అశ్వపతి మహారాజు. అతనికి సంపద సౌభాగ్యములు ఎన్ని ఉన్నాయో లేవన్నా, ఎన్ని బాధలు పెట్టినా సావిత్రి వినటం లేదు. ఆ సత్యవంతుని తప్ప ప్రపంచంలో ఎవరు చేసుకోనని ఆ సావిత్రిదేవి పదే పదే కోరుచున్నది. అతడు సత్యవంతుడు, హర్షివాడు. అతడు 12 నెలలు 1 సంవత్సరం బతికి ఆ తదుపరి పరలోకం చేరుతాడురా, చనిపోతాడు. 12 నెలలు బతుకుతాడా? అవునవును, వారికి తెలియదు. ఇప్పటికే వెళ్ళి అశ్వపతి మహారాజుకు 1, 2, 3, 4 చెప్పి, ఏంటయ్యా అశ్వపతి మహారాజా, అర్ధాశివానికి ఎలా ఇస్తావయ్యా? వాళ్ళకి చేయించి కడుపు కలహం ఉంటేనే నా భజన నుంచున్నది. కలహం పెట్టుతావా? అవునవును, నారాయణ నారాయణ మద్రాదేశపురి పట్టణములోన నారాయణమన్నటువంటి శబ్దము వినబడుతున్నది. కారణము నారదముని వర్యులకు వందనములు. అశ్వపతి మహారాజా చూడు నారద, ఎన్నడూ లేనిది మా గృహమునకు వచ్చావంటే ఏమి విచిత్రమైన సంఘటన స్వామి. ఏమి వర్తమానము చెప్పండి నాయన. మీకు మేలు చేయడానికి వచ్చానయ్యా. నాకు మేలుయా? అవునవును, చెప్పండి. చెప్పమంటావా? అశ్వపతి మహారాజా, నేను ఎందుకు వచ్చానో చెప్పమంటావా? చెప్తానయ్యా. అదిగో ఇక్కడ ఉన్న ఈ అమ్మాయి ఎవరు? మహారాజా అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరు? ఎవరు నాకు చెప్పు మహారాజా. అక్కడ కూర్చున్నటువంటి అమ్మాయి ఎవరని పలుకుతున్నావా? నారద, నా చెల్లె అక్కడ కూర్చున్నటువంటి అమ్మాయి నా కూతురు. ఆమె పేరు సావిత్రిదేవయ్య. మహారాజా
రమణీయముగా ఉన్నది, కానీ ఆ అమ్మాయికి పురుషుని ఎక్కడ తెచ్చావు? వరుని ఎక్కడ మాట్లాడావు? ఎక్కడ తెచ్చావయ్యా నీవు? ఆ అమ్మాయికి ఎక్కడ తెచ్చావని పలుకుతున్నావా? అవును. ఎంత చక్కటి రాదో, ఎంత చక్కటి రాదో, ఎంత రాదో, మనసు రాదో. ఎంతమంది రాజులనైనా పటములు తీసుకుని వచ్చినా కూడా ఎవరిని సమ్మతించడం లేకుండా ఉన్నది నా కూతురయ్యా. అలానా? అవును మహారాజా. చిరత మాటలు విని రాజా, ఏంటయ్యా ఆ చిరుత మాటలు విని, ఆ చిన్న అమ్మాయి మాటలు విని నువ్వెట్లా ఊరుకున్నావయ్యా? తెలిసిన వాడివి. నేనా? అవునవును, ఆ అమ్మాయి మాటలు విని నువ్వెట్లా ఊరుకున్నావు? అది కాదు నారదా, ఒక విషయం. మా అమ్మాయి ఎవరిని కోరాదంటే సల్వపోవరు కొడుకు సత్యవంతుని కోరి మహారాజు కుమారుడైన సత్యవ్రతుణ్ణి తన హృదయపూర్వకంగా కోరాది నారద. సత్యవంతుని కోరాదా? ఓ మహారాజా, అట్లయితే మంచిది అతన్ని కోరిన కమ్మనాయే, మోసమాయే. అట్లయితే మంచిది అతన్ని కోరిన కమ్మనాయే, సత్యవంతుని కోరాదయ్యా అని చెప్తున్నావు, కానీ కోరితే మంచిదే, కానీ చిన్న మోసం ఉన్నది అందులో. నారద, పెళ్ళైతే కానివ్వండి, పెళ్లి మాత్రం అవ్వకండి. నారాయణ నారాయణ, సత్యవంతుడు చాలా మంచివాడు, తెలివిగలవాడు, అందగాడు, రూపవంతుడు, గుణవంతుడు. అవునయ్యా. నారద, మోసమాయే నాదే, మోసమాయే నాది, ముకుందురతుదోత నాయే ఉభునాయే. మోసమాయే నాది, ముకుందురతుదోత నాయే ఉభునాయే. అమంగళమైనటువంటి వాక్సత్తు పలికారు. లగ్నమైతే కానివ్వండి, మోసమని చెప్పి మీరు పలికారు. మోసం అనగానే నా గుండె దర్శనం అనుకున్నది నారద. ఈ గుండె దర్శనం అనుకున్నదా? ఓ మహారాజా, పుడమిలో శ్రీ
మహారాజా, ఆ సుక్కపురి స్వామి సాక్షి చెప్తున్నాను, ఆ సత్యవంతుడు చాలా మంచివాడు. లగ్నం అంటే కానివ్వండి, లగ్నం మాత్రం ఆపకండి. చాలా సత్యవంతుడు. చిన్నప్పుడు పేరు చిత్రాయుసుడు. పెరుగుతూ సత్యం నడపడం వల్ల సత్యవంతుడే పేరుగాంచాడు. అతని మించిన వాడు ప్రపంచంలో ఇందు ఎవరు లేరయ్యా. ఆ సూర్యునికైనా కాష్టపడి వంక ఉంటున్నది కానీ ఆ సత్యవంతుని వాడు వంక లేకుండా జన్మించాడు. పెళ్ళైతే కానివ్వండి, పెళ్లి మాత్రం ఆపకండి. ఇక నేనైతే వెళ్ళి వస్తాను. నారాయణ నారాయణ. ఈ నారదుడు చెప్పిన మాటల ప్రకారం, ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాట ప్రకారం 18 సంవత్సరములు ఆ దేవికి వరమును పన్నగా ఒక్క కుమార్తె నాకు జన్మించి ఎంత ప్రాప్తి సంభవించను సర్వేశ్వర, నేనేం చెయ్యి. వనమునకు నారదుడు వచ్చాడు. మరి తండ్రి గారితో ఏమని చెప్పవచ్చును? ఏదో చిన్నను పోయినట్టుగా కనిపించుచున్నది. వెళ్ళి తెలుసుకుంటాను. ఎందుకు నాన్న ముఖార విందమ్మను చిన్నను ముచ్చుకున్నావు? నీ మనసులో ఏదో దుఃఖముతో కుమైపోవున్నట్టుగా కనిపించుచున్నది. కారణం ఏంటి నాన్న? కారణం ఏంటని పలుకుతున్నావా తల్లి? అవును తండ్రి. నేనేమని చెప్పవలను? ఓ తల్లి రో నా మాట నా మాటలు కాస్త గ్రహించుతాను. పెద్దలు చెప్పినటువంటి మాట పెరగన్నపు సద్దిమూటతో సమానం అన్నట్లుగా ఆ నారదుడు చెప్పిన మాటలు వినగా నా హృదయం దళదళ్ళు మనుతున్నది. నేను ఏమని చెప్పవలను సావిత్రిని? నాయనా నాయనా ఒక కంట క్రోధముతో చూస్తున్నావు. నీ మనసును దుఃఖసిల్లుచున్నావు. ఆ చింత ఎందులకు? నాపై క్రోధం ఎందులకు నాయన? అది ఎంతో చెప్పరాదు. క్రోధమా?
అటువంటి ఆ పిల్లవాడిని కోరుకున్నావు గనక ఆ కోరినటువంటి ఆ పిల్లవాడిని వదిలిపెట్టవే తల్లి. వేరొక పిల్లవాడిని కోరుకో తల్లి. నీకు రాజ్యము లేకనా, సంపద లేకనా, సౌభాగ్యములు లేకనా, నీకు ఏమి లేక తల్లి, పేదవాడటువంటి ఆ పిల్లవాడిని నీ మనసు పూర్తిగా కోరుకున్నావు గాని ఆ పిల్లవాడిని వదిలిపెట్టేవే సావిత్రి. నా మాటలు విను తల్లి. కిందలకా నాన్న నువ్వు చింతపడేది? అవును, ఇంకా ఏదో అనుకున్నాను నాన్న. నేను నీ కుమార్తెను నాన్న. చిన్నప్పటి నుండి సత్యముతో మెదలవలేనని చెప్పావు, కానీ ఇప్పుడు నీ కోరుకున్నటువంటి వాణ్ణి వలదు సావిత్రి. ఆ పిల్లవాడిని వదలు వేరే రాజులు తీసుకుని వచ్చి చేస్తానని చున్నావు నాన్న. నీవు అంటున్నావు కానీ ఇతర చిత్తము లేదు నాయను. సత్యవంతుని విడిచిపెట్టి నీవు కోరుకున్నటువంటి వారిని వదిలిపెట్టి వేరే వారిని చేసుకోమనుచున్నావు నాన్న. కానీ నా వద్ద రెండు గుణములు లేవు నాన్న. ఒకే మాట, ఒకే నడత, ఒకే గుణము. ఇతర చిత్తము నా వద్ద లేదు. నేను సత్యవంతుని మనసార వరించాను. అటువంటి మంచివాడు, అటువంటి గుణవంతుడు, అటువంటి రూపవంతుడు మళ్ళీ నాకు దొరకబోడు నాన్న. నేను చెప్పి రాజ్యము లేదనుచున్నావు, మనకు రాజ్యం ఉన్నది కదా. సంపద లేదనుచున్నావు, మనకు సంపదలు ఉన్నవి కదా నాన్న. సంపద నన్ను వారికి ఇచ్చి మన సంపద వారికి ఇచ్చిన మా మామ దరిద్రుడైన వారి కుమార్తెనిచ్చి మాకు సంపదనిచ్చాడు అని వారు కొనియాడుతారు. అదే ఉన్నవానికి ఇస్తే నీతో జగడం పాడుతాడు నాన్న. నా మాట విను. ఏమి చక్కటి కుమార్తెవి సావిత్రి. అది కాదు సావిత్రి, మాయమ్మాలో సావిత్రి, లేక లేక ఒక్క కుమార్తెవు నా గర్భమును నీవు జన్మించి ఒక్క పేదవానికి నిన్నిచ్చి నీ లగ్నము చెయ్యాలని కనను మూసుకొని బాయిలో వేసిన సందమవుతున్నాడు. నారదుడు ఏమి చెప్పాడు? లగ్నమైన 12 నెలలు బ్రతికి జీవించి ఆ పిల్లవాడు మరణిస్తాడని. గటువంటి వానికి నిన్నిచ్చి ఎలా లగ్నము చేయవలను సావిత్రి? నా మాటలు నీ దయ సావిత్రి. నీ పాదాలకు మొక్కుతున్నాను సావిత్రి, నన్ను కరుణించుము సావిత్రి. మాయమ్మారో లగ్నం బైనాయే, మాయమ్మారో లగ్నం బైనాయే, మాయమ్మారో సుధామైపోదు నాడే.
కడుపు కాబట్టి కలవరపడుతున్నది తల్లి. ఒక్కదానివే నాకు జన్మించావు తల్లి, ఇతరులు ఎవరు లేరు. 12 నెలలు బ్రతికి జీవించి పరలోకము చేరుతాడు. నిన్ను చూడగా 12 నెలలు బ్రతికిన తదుపరి నిన్ను నీ ముఖార మిదము చూడగా విధవరాలుగా నీ ఉంటావు తల్లి. నా మాటలు వినేవి సావిత్రి. ఈ రాజ్యము, ఈ సంపద, ఈ సౌభాగ్యములన్నీ నాకు ఉన్ని లాభమేమి లేక లాభమే ఉన్నాను. ఈ రాజ్యం ఎవరికి సావిత్రి? నా మాటలు విను తల్లి. నా వివాహమైన సంవత్సరములకు నా భర్తాలుడు మరణిస్తాడా నాన్న? అవును, ఇది నిజమా నాన్న? ఇది నిజము తల్లి. నాన్న అలా మరణించవచ్చును, కానీ నాదము బలము మంచిదైతే వివాహమైన సంవత్సరమునకు నా భర్తాలను చనిపోతుండవచ్చునా? నేనెవరి వరప్రసాదమున జన్మించాను? వట సావిత్రి వరప్రసాదితురాలను. నా నోము మంచిదైతే ఆ తల్లికి నేను బ్రక్కినటువంటి బ్రొక్కులు చక్కనివైనా, నా పసుపు కుంకుమలు గట్టి అయినా, నా భర్తాలుడు నా మెడలో కట్టినటువంటి మాంగళ్యము చక్కనిదైనా, మాకెన్ని కష్టములు వచ్చినా, నా భర్త మరణించినా, నా పూజలు చక్కనివైనా, నా పాతివ్రత్యము మంచిదైనా, మరణించినటువంటి భర్త మళ్ళీ దీర్ఘాయువుతో లేచి వస్తాడు నాన్న. అరే ఆయన వీటిని ఈడు ప్రాయం జోడి ఇవన్నీ వేస్తారా? నేను ఎన్ని విధముల చెప్పినా ఇది నాకంటే ముందుగా జన్మించినట్లుగా నేను పతివ్రతనైతే నా మగడు దీర్ఘాయుషుడై బతుకుతాడు. చంపేస్తాను దౌర్భాగ్యురాలు. ఉన్నొక్క మెతుకు ఇష్టం ఉన్నది చేసుకొని ఏమన్నా కానీ ఎన్ని విధముల చెప్పినా ఇక పోతే ఇక ఇష్టం చేసుకొని ఏమన్నా కానీ నువ్వు నేను ఎంత చెప్పినా ఇది మంకు తనముగా మాట్లాడుతున్నావు. ఆయనే చేసుకో. నా కన్న తండ్రి చిన్నప్పటి నుండి నేను ఏది కోరుకున్నా కాదనుకుండగా తెచ్చిచ్చాడు. అవును, ఇప్పుడు నేను కోరినటువంటి నా ప్రియుని తెమ్మంటే ఎంత కోమల పడుతున్నాడు. కాదు కానీ ఈడు నీ ప్రాయం ఆ పాట ఉన్నది అని పలుకుతున్నాడు. ఈ మాటలకు నేను బ్రతకవలేనా? నేను వస్తుంది, నువ్వు అయితే మాత్రం సావకు మామగారు. కన్న తండ్రిని ఒక కూతురుని ఇన్ని మాటలు పలికిన తరువాత ఈ భూమిపైన నేను బ్రతికి ఎందులకు? వద్దు సావక బ్రతక ఎందులకు నానా? ఇక నీ మాటలకు నేను ఉండలేను, నీ ముఖము నేను చూడలేను, ముఖం ఎత్తుకొని నా తోటి స్త్రీలతో నేను మాట్లాడలేను. వద్దు చేసి ఆశ్రమాన్ని చేసి లేకపోతే
ఎందుకు కడతావు? చేస్తావా చెయ్యి, లేకపోతే ఉరి పోసుకొని చస్తాను. కాయకు పడుతుంది, కాయకు పడుతుంది. అయ్యో ఎర్రైన కాయలు పడుతున్నాయి కానీ ఓ సావిత్రి యాలాగే తల్లి ధర్మమోలకి రొట్టె కారుతానే దానికి ఏడ్చి ఏడ్చి. తల్లి నా మాటలు వినవే తల్లి. సరే నేను ఒకటి చెప్తే నాకొకటి వితబోధ. కాదు నాన్న, చిన్నప్పటి నుండి నాకు సత్యమే నేర్పించావు కానీ అసత్యము నేర్పించలేదు కదా. నా మనసు ఒకరిపైన, నీ మమత ఒకరిపైన. నాన్న, నా మనసు పోయిన తరువాత వివాహము చేస్తే మనవులిచ్చిన రీతి అవుతున్నది నాన్న. నే కోరుకున్నటువంటి వారితో వివాహము జరిగినా నేను సంతోషపడతాను. నేను ఒకరిని కోరుకున్నాను, వారిని కాదని నీ ఒకరిని తెస్తే అది మారుమానం పోయిన సొంతమవుతుంది నాన్న. చచ్చినా వాడితోనే చస్తాను, బ్రతికినా వాడితోనే బ్రతుకుతాను. మాధవ కమలమని నా భర్త తిరగకున్నా ఇంటింటికి నా కొంగు చాపుకొని భిక్ష మెత్తైనా నా భర్తను నేను పోషించుకుంటాను నాన్న. నా మాట నేను సరే తల్లి, నువ్వు కోరినటువంటి పిల్లవానితోనే ఘనవైభవముగా లగ్నం చేస్తాను. ఎట్లా దాన్ని తీర చెప్తాను, నీకే సమాధానం చెప్తాను. నీ కడుపులో ఇచ్చా నీకు అర్థమైతే లేదా? సరే నీ వెళ్ళు. ఇక పోయి ఆయననే చేస్తుంది. నాన్న మళ్ళీ గుణము మారకూడదు. ఇక మారితే నేనే సంపేత కాదురా, ధనమో ధనం అంటున్నావు. పుట్టినప్పుడు ధనంతో పుట్టామా, చచ్చినప్పుడు వెంబడేసుకుని పోతామా? ఎందుకు నాన్న ధనము? పూరంతో సుఖం మనిషికి మనిషికి తినడానికి తిండి ఉంటే చాలదా నాన్న? ఈ ధనము ఏం చేసుకుంటావు? నేను ఒక్కగానొక్క కుమార్తెను. ఆ ధనము నాకిచ్చి నా అత్తవారింటికి సాగనము. వారు నిన్ను చచ్చదాకా మా మామ మేము దరిద్రులమైన మాకు సంపదనిచ్చి కూతురునిచ్చి వివాహము చేశాడని చేతులెత్తి మొక్కుతాడు. అదే నువ్వు ఉన్నవానికి ఇస్తే నీకు ఎప్పటికీ జగడమే కలుగుతున్నది. ధనముదేముంది నాయన? కొన్నాళ్ళు దరిద్రత, లక్ష్మి రావడానికి ఒక్క గడియ చాలు. ఎన్నో ఏళ్ళు దరిద్రం కలుగుతున్నది. సిరి తానంతర తానే వస్తున్నది. టెంకాయలోంచి నీళ్లు ఎలా వస్తావో లక్ష్మి కూడా అలాగనే చెప్పకుండానే వస్తున్నది. దరిద్రత కొన్ని సంవత్సరములు ఉంటున్నది, లక్ష్మి ఒక్క గడియలో వస్తున్నది నాన్న. నేను నా అత్తవారింటిలో పాదము మోపినా మేము ధనికులం అవుతామో ఏమో. సరే పో, ఇక నువ్వు కోరుకున్నట్లుగా తప్పనిసరి ఆ పిల్లవాడిని తీసుకొచ్చి లగ్నం చేస్తాను. సార్ నీవు నవ్వుకుంటూ మాట్లాడటం లేదు, తప్పకుండా మాట్లాడుచున్నావు. నవ్వుకుంటూ మాట్లాడితే నాకు ఇక నీకన్నా మిక్కిలి నాకు ఎవరున్నారు? నువ్వు అన్నట్లుగా ఈ రాజ్యం సంపద నాకేందుకు అన్ని నీకే ఇస్తాను నాన్న. ఇక నాకు ఎలాంటి ముసలి ఏం చేసుకుంటే ఇచ్చాయి. సరే నీకు లగ్నం చేస్తాను తల్లి, నువ్వు వెళ్ళిపోయి చేస్తావు కదా. తప్పనిసరి మళ్ళీ మనసు మారకూడదు నాన్న. మార్చ అంతేనా? వరపాల సరే, ఇది అంతా చేసింది నువ్వు బ్రాహ్మణ.